ఏపీ న్యూస్ కి స్వాగతం. కాలుష్య కారక కంపెనీలకు ప్రోత్సహించం గుమ్మళ్లదొడ్డి అస్సాగో కంపెనీని పరిశీలించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం కాలుష్య కారక కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుమ్మళ్లదొడ్డిలో నిర్మించిన అస్సాగో కంపెనీని స్థానిక గ్రామస్తులతో కలిసి సోమవారం నాడు ఆయన సందర్శించారు. ధ్వని, వాయు, నీటి కాలుష్యాలతో సమీప గ్రామ ప్రజలు కంపెనీని ముందు ధర్నా నిర్వహించిన నేపథ్యంలో ప్రజలు యాజమాన్యం పిలుపు మేరకు ఇథనాయిల్ కంపెనీని సందర్శించడం జరిగిందన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ కల్పనలో అధిక ప్రాధాన్యం కల్పించాలని యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అని చెప్పేసి అడగడం జరిగింది. అటువంటి దాన్ని మొత్తం వెల్కమ్ చేస్తాం, అందరూ సహకరిస్తాం పార్టీలు రహితంగా. ముఖ్యంగా ఏదైతే మరి యాజమాన్యం కూడా ఇవాళ నేను చొరవ తీసుకొని ఇక్కడ మీరు యాజమాన్యం గ్రహించాలి. ఏ ఒక్క మా ప్రజలతో కానీ నాయకులతో కానీ నేను చర్చించలేదు. ఇది ఎలా చేద్దామని అడగలేదు, పక్కకి వెళ్ళలేదు, ఎదుర్కొంటానే మాట్లాడుకున్నాం, మీతో చర్చించాను. నిర్ణయం కూడా ఎవరిని అడగకుండా నేను బాధ్యత వహించి మీకు ఇచ్చాను. ఆ నిర్ణయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నన్ను విశ్వసించేటటువంటి జనం ఉన్నారనే నమ్మకంతో నేను మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మాత్రం తప్పకుండా మీరు 20 రోజుల్లోనే దీన్ని ఫుల్-ఫ్లెడ్జ్డ్గా చేసి మమ్మల్ని మీరు ఆహ్వానించాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. లేదంటే ప్రజల విశ్వాసాన్ని నేను కోల్పోతాను. కాబట్టి ఆ పరిస్థితులు మాత్రం రానియొద్దు, దయించని చెప్పేసి యాజమాన్యాన్ని కోరడమే కాకుండా డిమాండ్ చేస్తూ నాతో తలతో కొరుగొక్కున్నట్టు ఉంటుంది. ఇది ఇందులో ఏదైనా మీరు సరేలే చూద్దాం అనుకుంటే మాత్రం డైరెక్ట్గా నేనే ఇక్కడ కూర్చునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులు మాత్రం తెచ్చుకోవద్దని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే అసాగో ఇండస్ట్రీ అంటే ఇథనాల్ తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందో ఈ ప్రభుత్వ టైంలో దాన్ని గతంలోనే ప్రారంభోత్సవం చేశారు. కానీ అది పనిచేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కలిగింది. ఏదైతే గత 20 రోజుల్లో ఈ పనిచేయడం మొదలెట్టిందో అక్కడి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. గతం నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఆందోళన ఉంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉద్యమం చేసింది. ఆ రోజు కూడా మేము వీళ్ళకి ఏం పని లేక ఉద్యమం చేస్తున్నారు, ఇది వాస్తవం. మేము అనుకున్నాం ఒక ఇండస్ట్రీ వస్తుంది కదా మన ప్రాంతానికి, కొంతమందికి ఉపాధి కలుగుతుంది, దాని మీద ఎందుకు మనం ఇబ్బంది కలిగించాలి అని చెప్పేసాను. అదే రకంగా ప్రారంభించే ముందు కూడా మా దగ్గరికి వచ్చారు. వస్తే మేము వారిని అడిగింది ఏంటంటే కేవలం మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు 10,000 నుంచి 20,000 లోపు ఉంటాయి ఇక్కడ పిల్లలకి ఎవరికి ఇచ్చిన. కాబట్టి బయట కాకుండా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగితే అన్నీ కూడా ఈ గోకవరం మండలానికి సంబంధించే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే, అది ఒక్కొక్కరికి ఇస్తున్నారు, చేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. 4 గ్రామాల్లో ప్రజలు 20 రోజులు టైం ఇచ్చాం. ఆ 20 రోజుల్లో కూడా 70% పొల్యూషన్ లేకుండా, స్మెల్ లేకుండా, ముందు సౌండ్ అన్నారు మా వాళ్ళు. సౌండ్ గురించి తర్వాత మాట్లాడదాం. సౌండ్కి అలవాటు పడిపోతాం, డీజేలు పెడుతున్నాం, దుబ్బుకు మాట్లాడు కొడుతుంటే వాయించినట్టే కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత అది మనమే అలవాటు పడుతున్నాం. కానీ ఇది ప్రమాదమైంది. ఇది ఈ గాలి పీలితే ఏమవుతుందో తెలీదు. సౌండ్ కూడా నైట్ ఆపేయాలండి. ఆ కండిషన్స్ అన్నీ రేపు పెడతారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పినటువంటి అన్ని పాయింట్స్ని కూడా అందులో రేపు కండిషన్స్గా వస్తాయి. 20 రోజులు మాత్రం మేము టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 రోజుల్లోనే
ఏ అయితే కండిషన్స్ రేపు సాయంత్రం తయారు చేసి ఇస్తారో మాకు ఆ కండిషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసిన తర్వాతే ఈ ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పాం. ఈ 20 రోజుల్లో మాత్రం మీరు ఈ లోపల ఈ చేసుకోవడానికి ట్రైల్ వేసుకోవడానికి ఇబ్బంది వచ్చినా సరే మేము ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బందిని భరిస్తూ మీకు ఈ అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో మా వాళ్ళు కొంతమంది నన్ను తిట్టుకున్నా, ఎందుకంటే వాళ్ళు కూడా దౌర్జన్యంగా మనం పొమ్మడం అన్న న్యాయం కాదు. సుమారు 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు. కాబట్టి దానివల్ల ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించగలిగితే మనం కూడా కనీసం ఒక 100 మందో 150 మందో ఇందులో బతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంకా యాన్సిలరీస్ కూడా రావచ్చు. మొన్న వచ్చినప్పుడు నేను అడిగాను, ఎందుకే అలాంటిది ప్రజలను ఇబ్బంది పెట్టే ఇండస్ట్రీ పెడతారు మీరు, మంచి ఉచితంగా సైట్ ఇస్తాను, 120 ఎకరాలు ఉంది నా దగ్గర, గవర్నమెంట్ది, నాది కాదు. మీరు పెట్టుబడి పెట్టండి, ఒక 5,000 10,000 కోట్లు తెచ్చి బ్యాంకుల నుంచి ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కల్పించండి. 120 ఎకరాలు 25 ఎకరాలు ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఎండి గారికి చెప్పారు. అలాంటి చూడండి, అది పొల్యూషన్ లేని స్మెల్ వచ్చినటువంటి పరిస్థితి. దానివల్ల అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయేమో అనేటటువంటి ఒక భయాందోళనలో ఈవేళ ఈ 4 గ్రామాల ప్రజలు కూడా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం, ఆందోళనకి యాజమాన్యం వాళ్ళు డిపార్ట్మెంట్ వారు ఒక ఒప్పందం చేసుకుని ఇది మీకు నమ్మకం కలిగించిన తర్వాత తీస్తాము అని చెప్పి దీన్ని మూసేయడం జరిగింది. ఫ్యాక్టరీని తాత్కాలికంగా ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి యాజమాన్యం నా దగ్గరికి వచ్చారు. నేనైతే ఇక్కడ మీతో మాట్లాడేది ఏమీ లేదు. ఏం మాట్లాడాలనుకున్నా అక్కడికి వస్తాను, ఫ్యాక్టరీ చూస్తాను, అక్కడ వచ్చినటువంటి ప్రజల సమక్షంలోనూ మీతో మాట్లాడతానన్నాను. అదే రకంగా ఈవేళ మేము మాట్లాడడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో నాకు వేరే ప్రోగ్రామ్స్ రావడం, కొత్తగా గెలిచాము, జనంకి ఎక్కువగా ఆతృత ఎక్కువైపోయింది, ఎక్కడ టైం ఇవ్వట్లేదు మాకు. దాని మీద సుమారు 1.5 లేటుగా 2 గంటలు లేటుగా వచ్చాను. వచ్చినా సరే జనం అంతా కూడా అలాగే ఉన్నారు పాపం. దానికి అన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఇక్కడ పార్టీల ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అందరం పనిచేయాల్సిందే. దీన్ని నాకు వచ్చినటువంటి ఇక్కడ మేము వచ్చాం, డిస్కస్ చేసాం. మా వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఆ అన్నిటినీ కూడా దీన్ని స్మెల్ అన్నది రాకుండా ఒక నూతన యంత్రాన్ని DCC అని చెప్పి ఒకదాన్ని తీసుకొచ్చాం. దాన్ని ఎరెక్ట్ చేస్తున్నాం. ఒక వారం రోజుల్లో అది కంప్లీట్ అయిపోద్ది. అలాగే వారం రోజుల్లో 2 రోజుల్లోనే పూర్తి అయిపోద్ది అన్నారు. అలాగే ఒక 2 లక్షల లీటర్లు తయారైనటువంటి ఇథనాల్ ఉంది. దాన్ని కూడా బయటకు పట్టుకుపోవాలనుకుంటే మరి ఫ్యాక్టరీని రన్ చేయాలని అడిగారు. అది ఒక వారం రోజుల్లో బయటకు పట్టుకెళ్ళిపోతామని చెప్పారు. దానికి మేమంతా కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం అన్నది మా అభిమతం కాదు. ఇక్కడ మా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా అభిమతం.